అమ్మా. అమ్మ నేను వెళ్ళనమ్మా, ఇక్కడే ఉంటా. దామిని, మరోసారి నిన్ను వేడుకుంటున్నాను తల్లి, ఈ అమ్మని క్షమించు. కన్న కూతురిగా నీ మీద నాకు ప్రేమ ఎన్నటికీ పోదు. ఈ మాట నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. అలాగే నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య కుటుంబాన్ని చిత్రవద చేస్తూనే ఉంది. ఈ కారణాలన్నింటి మూలంగా రేపు ఏ పెద్ద దుర్ఘటన ఈ ఇంటిని బలి కోరకముందే అందరి క్షేమం కోరి ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు. పదమ్మా, పద. ప్లీజ్ అమ్మా, నేనెక్కడికి వెళ్ళను. నన్ను దయచేసి మళ్ళీ అనాథని చెయ్యొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా అమ్మా, ఒక్క నిమిషం ఆగక్క. అక్క, దామినిని ఎక్కడికి పంపించొద్దు. అందరూ ఉన్నప్పటికీ మరొకసారి అనాథగా రోడ్డులో వదిలేయలేము. వద్దక్క, వద్దు. వద్దు అంటే ఎలా ఆనందా? దామిని జాతకం మనకెవరికి మంచిది కాదు. తనని ఇక్కడే ఉండనిచ్చి కుటుంబాన్నే బలి చేసుకుందామా? అక్క, దామిని నీ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డగా ఈ కుటుంబంలో ఉండకూడదు గాని ఈ ఇంటి నుంచి తనని మనం ఎందుకక్క దూరం చేసుకోవాలి? ఈ ఇంట్లో ఉంటే దామిని నా బిడ్డగానే కదా ఉండాలి. అదే కదా పంతులు గారు చెప్పిన అరిష్టం. అక్క, దామిని ఈ ఇంట్లో నీ బిడ్డగా ఉంటేనే కదా కష్టం. అయితే ఇక నుంచి దామిని ఈ ఇంట్లో నా బిడ్డగా ఉంటుంది. ఆనందా, అవునక్క, దామినిని నా బిడ్డగా నేను దత్తత తీసుకుంటాను. ఇప్పుడు సమస్య నీ బిడ్డగా ఉంటేనే గాని నా బిడ్డగా ఉంటే కాదుగా. నేను ఈ దత్తతతో తనకి మరో జన్మివ్వబోతున్నాను. నేనుండగా నిన్ను ఎన్నటికీ అనాథగా మారనివ్వను. దర్శన్, అమ్మా, పంతులు గారికి ఫోన్ చేసి దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లు చేయించు. అలాగే అమ్మా. పిన్ని,
నువ్వు అనాథగా పెరిగి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టావు. నీ లైఫ్ సెట్ అయింది. ఇక నుంచి ఈ ఆస్తి మనదే అవ్వాలి, అధికారము మనదే అవ్వాలి. అందుకనే ఈ ఆస్తిలో మనకి రావాల్సిన వాటాని మనకి ఇవ్వమనండి. రాజ్కోటి సిల్క్స్ ని ఎలాగో మీరు చూసుకుంటున్నారు కాబట్టి మాకు సెపరేట్ గా మరో షాప్ పెట్టియండి. ఒక్కసారి నా మాట వినమ్మా. వినండి, మీకు మాకు సంబంధాలు అక్కర్లేదు. మీరంతా కాస్త వెనక్కి వెళ్ళి కూర్చుంటారా? ఎక్కడ మనం బిజినెస్ లో బాగుపడిపోతామేమోనని, వాళ్ళ స్థాయి ఎక్కడ తగ్గిపోతుందోనని వీళ్ళు కలిసి ప్లాన్ చేసి మన బిజినెస్ ని ఇలా దెబ్బ కొట్టారు. నేను తప్పు చేశాను. పిన్ని గురించి చాలా తప్పుగా ఆలోచించాను. నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు. ఇలా చేసి ఉండాల్సింది కాదు. దామిని, అమ్మ దామిని, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? పిన్ని, అమ్మ దామిని, పిన్ని, నన్ను క్షమించు పిన్ని. తప్పు చేశాను. నీ గురించి తప్పుగా ఆలోచించి ఎన్నోసార్లు అనరాని మాటలు అన్నాను. అయ్యో, ఏంటమ్మా ఇది? లే, ముందులే. లేదు పిన్ని, నువ్వు నన్ను క్షమించానని చెప్తే గాని నేను నీ కాళ్ళు వదలను. దామిని, నువ్వేం తప్పు చేసావని నేను నిన్ను క్షమించడానికి? లేమ్మా, లేమ్మా, లే, లే దామిని, లే. నువ్వు ఎప్పుడు ఏ తప్పు చెయ్యవమ్మా. ఒకవేళ చేసినా తెలిసి తెలియక ఏ పొరపాటైనా చేసుంటావు. దాన్ని కూడా నేనెందుకమ్మా మనసుకి తీసుకుంటాను? నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా ఇంటి గడపన పుట్టావు తల్లి. నీ స్థానం ఎప్పటికీ బిడ్డగా ఇక్కడే ఉంటుందమ్మా. అలాంటప్పుడు ఈ క్షమాపణలు మన మధ్యకెందుకొస్తాయి చెప్పు? పిన్ని, నీదెంత గొప్ప మనసు పిన్ని. నేను నిన్ను శత్రువుగా చూసినా ఈ ఇంటిని ముక్కలు చెయ్యాలని ఎంత దుర్మార్గంగా ఆలోచించినా ఇవాళ నన్ను నీ కూతురని అన్నావు.